కానీ సురేఖ గారు ఇప్పుడు అసలు మనం ప్రేమించే వ్యక్తే చనిపోయారు. రాజకీయాలలో ఎలా ఉంటుంది అంటే పదవిని మించిన గొప్ప అవకాశం ఇంకేది ఉండదు. అలాంటిది మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనుకుంటా అప్పుడు మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో. రాజశేఖర రెడ్డి గారే వెళ్ళిపోయారు కదా, జగన్ కోసం మనం ఎందుకు రావాలి, మనం ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, అవసరమా మనకి అని కొంచెం కూడా అనిపించలేదు మీకు? అనిపించలేదు, ఎందుకంటే అన్న అంటే అంత అభిమానం, అన్న ఫ్యామిలీ అంటే అంత అభిమానం. కానీ ఎప్పుడు కూడా మాకు జగన్మోహన్ రెడ్డితో మేము కోఆర్డినేట్ అవ్వలేదు. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ, ఆయన్ని కలవడం కానీ ఎప్పుడు చేయలేదు. చేస్తుంటే బహుశా ఆయన మెంటాలిటీ స్టడీ చేసేవాళ్ళం. మేము ఎంతసేపు కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు కాబట్టి అతనిలాగానే సైకాలజీ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆయన కొంచెం డిఫరెంట్ అనేది తర్వాత తెలిసింది. మీరు పర్సనల్ గా అంటే ఇది తర్వాత వెనకనే ఉన్నాం కదా మొత్తం కంప్లీట్ గా. ఆయన ఇదే ఎప్పుడు తెలిసింది మీకు అసలుకి? ఏదో ఒకటి మీరు అడిగినప్పుడే కదా ఓపెన్ అయ్యేది కూడా. అవునవును, అదే మేము వెళ్ళడము కలవడం చేసినాకనే మాట్లాడుకుంటా ఉండేవాళ్ళము. అప్పుడు ఓటింగ్ ఒకటి వచ్చింది కదా మనకి, ఇట్లా వేరే పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అసెంబ్లీలో ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వ్యతిరేకంగా ఓటేసాం.